హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను. నా హెయిర్ చాలా బాగుండేది, అంటే మరీ ఇంత థిక్గా ఇంత లావు ఉండేదని నేను చెప్పట్లేదు, చూడడానికి బాగుండేది, లాంగ్గా ఉండేది అనమాట. హెయిర్ ఫాల్ ఉండేది కాదు, హెయిర్ గ్రోత్ ఉండేది కాదు, సో నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదనమాట. ఆఫ్టర్ డెలివరీ బాధ వస్తుంది కదా, హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ పక్కన పెడితే ముందు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి. బయట చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నీ కొనలేం కదా, కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దిస్ ఇస్ రోజ్మెరీ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను యూజ్ చేసిన ఆయిల్ ప్యూర్ హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్. వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేద్దాం అనుకుంటున్నాం. బయట ప్రోడక్ట్స్ లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్నవైనా ఒక హోప్తో యూస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. కొంచెం హెయిర్ ఆయిల్ తీసుకుంటాను, చిన్న స్టీల్ బౌల్లో వేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ప్రీ హీట్ అంటే వేడి చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటాను. 1 డే నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను. అండ్ లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలని చెప్పాను కదా. కాస్టర్ ఆయిల్ వల్ల యూజ్ ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. కొంతమందికి మందార పువ్వు, లేదంటే కొంతమందికి ఉసిరికాయ పడకపోవచ్చు. అవన్నీ చూసుకొని కూడా హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి. మనం ఒక 2 months యూజ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ తెలిసిపోతుంది.